హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వరద బీభత్సం కొన్ని కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అలానే నదులు ఏర్ల పైన పెరుగుతున్నటువంటి వరద తీవ్రత ఫలితంగా ఖమ్మం జిల్లా మరిపేట మండలం పురుషోత్తమాయగూడెం నుంచి బయలుదేరినటువంటి, అంటే ఆ బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి వరద నీరు విపరీతంగా పెరగడంతో అక్కడ వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారు, అశోక్ గారి సోదరి అలానే ఆయన తండ్రి వెళ్తున్నటువంటి కారు కొట్టుకుపోయినట్టుగా సమాచారం ఉంది. వాళ్ళు చివరిసారిగా బంధువులతో మాట్లాడేటప్పుడు ఆల్మోస్ట్ పీకల వరకు నీళ్లు వచ్చేసినాయి, వరద నీరు వచ్చేసింది అని భయంతో ఆందోళనతో ఈ సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి, కారు కూడా కనిపించడం లేదు, వారు ఏమయ్యారు అనేటువంటి విషయం పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుటుంబంలో అందరిలో కూడా ఒక ఆందోళన నెలకొంది. హైదరాబాద్ శంషాబాద్ రావాలి, శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళు సొంత ఊరి నుంచి బయలుదేరారు. అయితే ఈలోగా ఈ భారీ వర్షం, వరదల రూపంలో వచ్చినటువంటి విపత్తు వారు ఏమయ్యారు అనేటువంటి విషయం తెలియకుండా ఒక గందరగోళ స్థితిలోకి నెట్టేసింది. అలానే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ కారు ఎక్కడ ఉంది, ఒకవేళ వాళ్ళు సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని వాళ్ళు ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చివరిలో ఫోన్ కాల్ వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి చూస్తే కనుక ఏదో ప్రమాదంలో చిక్కుకున్నారనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అయితే సురక్షితంగా వాళ్ళు బయటపడాలనేటువంటి విషయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వీళ్ళలో అంటే పురుషోత్తమాయగూడ ఆకే వారు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ వాగు దాటేటువంటి క్రమంలోనే వీరి కారు అదుపు తప్పినట్టుగా భావిస్తున్నారు. తండ్రి కూతురు అదే కారులో ఉన్నారు. ఆ కారులో ఉన్నారు కాబట్టే ఫోన్ చేసేటువంటి సందర్భంలో జరిగిన సంఘటన వాళ్ళు వివరించారు. సో అశోక్ ఏం జరిగింది అనేది చెప్తారు. అశోక్ గారు, ఏం జరిగింది, మీకు ఉన్నటువంటి ఫైనల్ ఇన్ఫర్మేషన్, మీతో ఎప్పుడు మాట్లాడారు, ఏం జరిగింది, దీనికి సంబంధించి చెప్పండి. హైదరాబాద్ వెళ్తున్నారు. అయితే పురుషోత్తమాయగూడెం కాడ ఆఖరి వాగు ఫ్లో అవుతుంది. నైట్ 4:30కి కాల్ చేసి ఇట్లా స్టక్ అయింది కారు ఓకే అనుకుంటా కాల్ చేశారు. ఇక మేము అందరం బయలుదేరినాం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాం. మళ్ళా 5 o'clock కూడా మాకు కాల్ వచ్చింది. అంటే కార్లో ఇద్దరే ఉన్నారా, మీ ఫాదర్? ఇద్దరే, మా నాన్న మా చెల్లెలు. ఓకే, ఇద్దరు ఉన్నారు. ఇక వెంటనే మేము పోలీసులకు కాల్ చేసినాం, రెస్క్యూ టీమ్ ని పంపించామన్నాం, చాపర్స్ పంపించమన్నాం. అంటే వాళ్ళు మాట్లాడేది మాట్లాడండి చివరిలో, అంటే కారు స్టక్ అయిపోయిందన్నారా, లేదంటే కార్ స్టక్ అయింది. ఇంకా దగ్గర మాకు తెలిసిన ఊళ్ళో ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము. ఓకే ఓకే, వాళ్ళకి కాల్ చేసిన ఇలా స్టక్ అయిపోయిందని. ఇంకా ఆ తర్వాత ఏమైంది సరిగ్గా తెలీదు. వెళ్ళారా, ఎవరైనా వెళ్ళారా, మీ వాళ్ళు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వెళ్ళే పరిస్థితి ఉంది? అందరం మేము ఇక్కడనే ఉన్నాం, కానీ దగ్గరికి వెళ్ళడానికి లేదు. పోలీసులు కూడా ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు. అందరికి ఇన్ఫార్మ్ చేసినాం. ఓకే, రెస్క్యూ టీమ్ కూడా రాలేదు. పోలీస్ యంత్రాంగం, లోకల్ సిఐలు కానీ లోకల్ ఎస్ఐలు కానీ ఎవరు? ఎస్ఐ గారు అందరితో మాట్లాడినాం. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఎవరు చూస్తున్నారు, వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారా? చేస్తున్నాం అనుకుంటున్నా అంటున్నారు. సో అధికారులు ఎవరు ఏం సమాధానం ఇవ్వటం లేదా? మరి ఆల్మోస్ట్ ఇప్పుడు 5-6 గంటలు గడిచింది, తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన, అధికారులు ఏం సమాధానం చెప్పడం లేదా మీకు? లేదండి ఇప్పటిదాకా లేదు. లోకల్ గా ఎవరైనా లీడర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళెవరు కూడా అక్కడ ఆ రేవు దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ దగ్గర? అశోక్ గారు చాలా టెన్షన్ లో ఉన్నారు. ఎందుకంటే జరిగినటువంటి ఘటన, నోనావత్ మోతీలాల్ అలానే నోనావత్ అశ్విని ఇద్దరు వారి కుటుంబ సభ్యులు, ఒకరు సోదరి మరొకరు ఆయన తండ్రి, కారులో వెళ్ళేటువంటి క్రమంలో తెల్లవారుజామున భారీ వర్షంలో ఈ రేవులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం, అంటే ఒక రకంగా ఇక్కడ జరిగినటువంటి భారీ వరద ఫలితంగా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఆకేరు వాగు ప్రభావం చూస్తే కనుక రైల్వే కట్టలు కూడా కొట్టుకుపోయినాయి అనేటువంటి సమాచారం అందుతోంది. సో ఈ కారు మిస్సింగ్. ఇప్పుడు ప్రస్తుతం సురక్షితంగా ఉండాలనేటువంటి ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అయితే వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. రామదాస్ నాయక్ గారు, నమస్కారం. నమస్తే సార్, ఈ సంఘటన ఏంటి? తండ్రి కుమార్తె కారులో మిస్ అయ్యారు, వాళ్ళ కుటుంబం ఆందోళన చెందుతుంది, దాదాపు 5-6 గంటలు గడుస్తుంది, అసలు ఎలాంటి అప్డేట్స్ రాలేదు, అధికారులు కూడా ఏం స్పందించలేదు అంటున్నారు కుటుంబ సభ్యులు. మీకున్న సమాచారం ఏంటి? ఆందోళన ఉన్న విషయం వాస్తవం. అకాల వర్షాలకి జరగాని సంఘటన జరిగింది.
ఆ అమ్మాయి డ్యూటీకి పోవాల్సి వచ్చి పోయి విమానం ఎక్కించుద్దామని తండ్రి బయలుదేరాడు. ఉప్పెనల వాగొచ్చి మీద పడది, కారు కొట్టుకొని పోయింది. చాలా బాధాకరం. నేను కూడా అక్కడ జిల్లా కలెక్టర్ తోని, ఎంపీ గారితోని, ఎమ్మెల్యే గారితోని, తదితర యంత్రాంగంతో మాట్లాడుతూనే ఉన్నా. భగవంతుడు వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాలని కోరుకుంటున్నా. ప్రాణాలతో బయటపడాలని వేడుకుంటున్నా. ఆందోళన ఉన్న విషయం వాస్తవం. ఈ వర్షాల కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇంత భారీ వర్షాలు 2 రోజులుగా హై అలర్ట్స్ ఉన్నాయి. వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది, స్థానిక యంత్రాంగం కానీ. ఎందుకంటే నిన్నంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లో పడినటువంటి వర్షపాతం ఇదంతా మనం చూసాం. ఎవరో అలర్ట్ చేయలేదా, హెచ్చరించలేదా? వాగులోకి వెళ్ళేటువంటి క్రమంలో అంటే అమ్మాయి సెలవు పెట్టి రాలేదు, రైట్, వెళ్ళిపోవచ్చు అని అనుకున్న ఉద్దేశంతో పోయారు వాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఈ భారీ వర్షం వచ్చి ఆ వాగు ఉత్తరంగా ఒకేసారి వస్తుందని వాళ్ళు గ్రహించలే, తెల్లవారలేదు. ఆ మస్క చీకట్లో సంఘటన జరిగింది. దురదృష్టకరం. అందరూ అప్రమత్తంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. యంత్రాంగం కూడా ఆ ప్రయత్నం మీద ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే సందర్భం కాదు, కానీ వాళ్ళు ప్రాణాలతో బయటపడాలని భగవంతుని కోరుకుంటున్నారు. అధికారులు కూడా ఎవరో స్పందించలేదు, సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ బాధ వాళ్ళు కుటుంబ సభ్యులు ఇద్దరు అంటారు. సహజం, వాళ్ళ అంటలో తప్పులేదు. వాళ్ళ అంటలో బాధలు ఉన్నారు కాబట్టి అంటారు. కానీ అది కాదు మన ప్రధానమైన చర్చ. వాళ్ళు ప్రాణాలతో బయటపడాలి. యంత్రాంగం పనిచేస్తూనే ఉంది. సో మీరు సహకరిస్తున్నారు దానికోసం? యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారా? చేస్తున్నాం. నేను పొద్దున 6 గంటల నుంచి అదే పని మీద ఉన్నా. రైట్, థ్యాంక్ యూ అండి. అది వైరా ఎమ్మెల్యే రెస్పాన్స్. ఇది ఆల్రెడీ సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం అంతా ఉంది. అలానే ప్రజాప్రతినిధులు కూడా అందుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలని ఆశిస్తున్నామని ఆయన చెప్తున్నారు. అలానే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆఫీస్కి వెళ్ళాలి, లీవ్ దొరకలేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆమె హడావుడిగా హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే ఊహించిన విధంగా ప్రకృతి విపత్తు ఈ కారు గల్లంతయ్యే విధంగా చేసింది. ఇక్కడ చూస్తే కనుక ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చెందిన గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందినటువంటి తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా మిస్ అయ్యారు. ఇక్కడ ఆకేరు వాగు ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో పొంగి పొరులుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక వాగులు, ఏర్లు పెద్ద ఎత్తున నీటితో నిండి ఉన్నాయి. అలానే వరద నీరు పెద్ద ఎత్తున పైనుంచి కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. మరొక 24 గంటల పాటు హై అలర్ట్, 48 గంటల పాటు భారీ వర్షాలకు సంబంధించినటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనూహ్యంగా జరిగినటువంటి ఈ విపత్తు నుంచి అశ్విని ఆమె తండ్రి బయటపడాలని, ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుందాం. ఎందుకంటే సహాయక చర్యలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదం కాబట్టి చీకట్లో కారు ఎటు వెళ్ళింది, ఒకవేళ ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్నారా అనేటువంటి అంశం పైన క్లారిటీ లేదు. చివరిగా ఫోన్ కాల్లో చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తే కారులోకి కూడా నీళ్ళు వచ్చేసినాయి, పీకల వరకు నీళ్ళు వచ్చినాయి అనే మాటలు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. కాబట్టి జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగిందా అనేటువంటి ఆందోళన కుటుంబ సభ్యుల్ని కలవరపరుస్తుంది. సో వీలైనంత వేగంగా అధికార యంత్రాంగం దీనికి సంబంధించి అన్వేషణని పూర్తి చేసి వాళ్ళు సురక్షిత ప్రాంతంలో ఉంటే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించాలని ఆశిద్దాం. ఇక ఖమ్మం జిల్లాలో హై అలర్ట్ నడుస్తుంది కాబట్టి ఈ 2 రోజుల పాటు ప్రజలు ప్రయాణాలు చేసే సందర్భంలో కూడా అత్యంత అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నటువంటి దృశ్యాల్ని మనం చూసాం. కాబట్టి అప్రమత్తత ద్వారా మాత్రమే నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది. కానీ ముందుకు వెళితే ప్రమాదాలను కొని తెచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆశిద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.